వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలి. శివరాత్రి ఏర్పాట్లు 2027 గోదావరి పుష్కరాలకు తొలి ట్రయల్ రన్. కలెక్టర్ కీర్తి చేకూరి. ఆర్ఎంసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాలు. గోడ ప్రతులను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. రెండు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిపేందుకు సీఎం కృషి. 2026-27 కేంద్ర బడ్జెట్ యువత అభివృద్ధి లక్ష్యంగా రూపొందింపు. 2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. రానున్న 2027 మహాగోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని స్నాన ఘాట్లు ఒకే ఆకృతిలో ఒకే స్ట్రెచ్లో ఉండేలా మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ధవళేశ్వరం నుంచి సరస్వతి ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ వరకు ఉన్న పలు ఘాట్లను ఎస్పీడీ నరసింహకిషోర్, ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కర పుణ్యస్నానాలు ఏర్పాట్ల నేపథ్యంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమని తెలిపారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రయల్ రన్ గా భావించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ముందుగా ఒక మోడల్ ఘాట్ ను నిర్మించి అదే డిజైన్ మిగిలిన ఘాట్లకు అనుసంధానించాలని సూచించారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ప్రముఖుల సందర్శనల సమయంలో కూడా సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాల ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇక్కడ మనం క్లీన్ చేసేదంతా వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ గ్రీన్ స్పేస్ వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది. రైట్ రైట్ ఓకే. నేను యూనిఫ్ ఇక్కడ ఒకటే మీకు అక్కడ వరకు దోబి ఘాట్ వరకు కానీ ఈ కాన్సెప్ట్ ఇటు వర్కౌట్ అవ్వాలి అనుకుంటూ మోర్ నంబర్ ఆఫ్ వేరెవర్ యు వాంట్ తెలుసుంటే ట్రైన్ ఇక్కడికి వచ్చాము. ట్రైన్ అక్కడికి పోయేవాళ్ళు, అక్కడి నుంచి ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు ఇటు సైడ్ టెంపరీగా మనం మెన్షన్ చేసేసుకోవచ్చు కదా, శాండ్ బ్యాగ్స్ వేసేసి. ఇప్పుడు శివరాత్రి చేయొచ్చు మనం. ఇక్కడ ఫుల్గా వస్తారు కదా. ఇప్పుడు బ్రిడ్జ్ నుంచి కంటిన్యూస్ ఉంది ఆల్మోస్ట్ after they were prominent అక్కడ స్టార్ట్ అవుతుంది. రివర్ ప్రామినెంట్ కా ఎండింగ్ పాయింట్ ఫిజికల్ ఉంది మేడం. గ్యాప్ ఉంది పక్కన పెట్టాలి. గ్యాప్ ఉంది బట్ దట్ కెన్ నాట్ బి యూజ్డ్. 10 days ముందు కొట్టేసి జనాలొచ్చి వెళ్ళిపోయింది. పుష్కరం అయిపోయాక కట్టడానికి అవుతుందని అడుగుతున్నారు. అసలు ఇది ఏం వాల్? ఇది ఆర్సీసీ వాల్ మొత్తం ఫినిష్ చేయడానికి కావద్దు. కొంచెం చేసిన వరకు డే అండ్ నైట్ మార్కెట్ టార్గెట్ చేసుకోండి. దానికి శివరాత్రిలో ఏమైతే నేను మిమ్మల్ని ఇబ్బంది పడతాను. ఎప్పటికల్లా చేస్తాను మీరు వర్క్? ఎప్పటికల్లా క్లియర్ ప్లేస్ ఇది క్లీన్ చేస్తాను.
ఎంట్రీస్ లేవు మేడం. దేర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడ నుంచి వస్తారు కదా. No, they will go like that. No, ma'am, let them use. Let them use. ఇందులో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనం. దేర్ వి కెనాట్ చెప్పండి మీరు ఇది ఒట్టి బాగుంటుంది. క్రాస్ లేదు, ఇలా కట్టండి. ఇలాగా పబ్లిక్ చాలా నెంబర్ ఎక్కువ వస్తుంది. మేడం ఇలాగా మీరు పెట్టేసి మీరు ఏం చేసినా నేను ఆపేస్తా. ఆపేయండి ఎక్కడి నుంచి. All department members. మన వాళ్ళకి మూడు ప్లాట్ఫారాలు మ్యాచ్ అయినాయి సార్. కింద నగర ప్రజలందరూ సమిష్టి కృషితో స్వచ్ఛ రాజమహేంద్రవరం కళను సాకారం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజమహేంద్రవరం స్వచ్ఛోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ మరియు బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు నెల రోజుల పాటు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చేపట్టనున్న స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. నగర ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కలిగించే దిశగా వారానికి లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్యాచరణ రూపొందించడాన్ని ప్రశంసించారు. మొదటి వారం సంకల్ప్ శబద్, రెండవ వారం ప్లాస్టిక్ ఫ్రీ క్రూసైడ్, మూడో వారం ది యూత్ ఫర్ వేస్ట్ మూవ్మెంట్, నాలుగో వారం ది శానిటేషన్ షీల్డ్ సిరీస్, ఐదో వారం ది గ్రాండ్ ఫినాలే ఫెస్టివల్ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు కలిసి అడుగులు వేయాలని పేర్కొన్నారు. Every week wise hoga keep petti. First week ade cleanliness drive from the public. Second time is the plastic free crusade. Third week youth ko involve chesi waste management. And fourth week ade sanitation ki all bulk waste generators ever unnaru valu focus petti manu pettamu. And fifth like ade crowd participation under ki sarkar se combination chesi oka 1 month time pettamu. Every day కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని 2047 నాటికి భారతదేశంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢమైన చర్యలు చేపడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం స్థానిక ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో 2026-27 కేంద్ర బడ్జెట్పై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. అదే దిశగా 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మన భారతదేశంలో ఏర్పడిందో దాన్ని వినియోగించుకుంటూ భారతదేశం తయారవ్వాలి. అలాగే మన భారతదేశం కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని మరియు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇందులో కూడా ఒక 20 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రవేశపెట్టాలి. 9 సంవత్సరాలు కంటిన్యూస్ గా నిర్మలా సీతారామన్ గారు పెట్టడం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కంటిన్యూస్ గా ఉండడం, అంటే ఒకే ప్రధానమంత్రి ఆ యొక్క స్థాయిలో ఈరోజు ఇక్కడ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వికసిత్ భారత్ ఒక ఎత్తు అయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం మన దేశంలో ఉన్నటువంటి యువశక్తి ద్వారా తయారు చేసినటువంటి బడ్జెట్ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు ఎంచుకొని
అందులో మరొక విశేషం ఏంటంటే మనం ఒక ఐటీ ఇండస్ట్రీలో వాడే సెమీ కండక్టర్స్ కానీ ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎలాంటి డివైసెస్ మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనం వాడతాం ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేది ఉపయోగపడుతుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తో పాటు క్రిటికల్ మినరల్స్ కూడా దానితో పాటు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఎక్కువ శాతం అది ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తూ భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి, ఏవేవి మనం గుర్తించాలి, ఎక్కడ దాని తాలూకా మైన్స్ ఉన్నాయి, ఏవి మనం ఎక్స్ప్లోర్ చేయాలి, ఏవి మనం మైన్ చేసి దాన్ని మనం ప్రోడక్ట్స్ గా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఒక సర్వే కానీ రీసెర్చ్ కానీ అన్ని కూడా చేసిన తర్వాత ఈరోజు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్స్ కూడా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం స్థాపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా దానికి వేదిక కాబోతుంది. సో రేపు భవిష్యత్తులో ఏవైతే ఈ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ ఉన్నాయో దీన్ని ఇంపోర్ట్ మనం తగ్గించుకొని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు బయోఫార్మాస్యూటికల్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మీరే దాని బడ్జెట్ నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఏ అంశాలను గుర్తిస్తారు, ఏ కేటాయింపులు మీరు చేస్తారు, ఏ సెక్టర్స్ ని మీరు ప్రమోట్ చేస్తారని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ ఆస్పిరేషన్స్ అనుగుణంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ కూడా పొందుపరచడం జరిగింది. బాధ్యత నా మీద ఎప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో మ్యాగ్నెట్ మన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ కూడా మనకి అనౌన్స్ చేశారు. దానికి మన తీర ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో అలాగే విజయనగరం ఆ ప్రాంతాల్లో కూడా దీని తాలూకా మైనింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తాలూకా కారిడార్ మన ఆంధ్రప్రదేశ్ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే హై స్పీడ్ కారిడార్స్ లో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక 2 సెక్టర్స్ కూడా వెళ్ళడం దాని తాలూకా ప్రభావం కూడా మన ప్రాంతం మీద ఉంటుంది. అలాగే టూరిజం పట్ల అరకులో ట్రెక్కింగ్ కోసం అలాగే పులికట్ లేక్ లో బర్డ్ వాచింగ్ కోసం దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన బడ్జెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. రైల్వేస్ కి సంబంధించి ఈసారి బడ్జెట్ 10,134 కోట్లు అనౌన్స్ చేశారు అశ్విని వైష్ణవ్ గారు. గతంలో ఆంధ్రప్రదేశ్ గతంలో జరిగినటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా సుమారు 92,000 కోట్ల పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అందులో సుమారు 74 స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్టేషన్ల కింద అప్గ్రేడ్ అయ్యే పరిస్థితుల్లో అన్ని కూడా కంటిన్యూ అవుతుంది. దానితో పాటు అదనంగా కొత్త ప్రాజెక్ట్స్ కోసం 10,134 కోట్లు రైల్వేస్ లో కూడా మన రాష్ట్రానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. పోలవరంకి సంబంధించి దానికి కూడా నిధులు కేటాయించారు 3,290 కోట్ల రూపాయలు. అమరావతికి సంబంధించి 11,129 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. పిఎంజిఎస్వై ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ వేయడానికి మరి పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ ని మరింత బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్రానికి 500 కోట్ల రూపాయలు దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు. పట్టణాల్లో తాగునీరు అలాగే మరుగునీటి నిర్వహణ కోసం 800 కోట్లు డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిరంతర సహకారం వల్లే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసి ఎంత విధ్వంసం మన రాష్ట్రంలో చేసినా 18 నెలల్లో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఒక బలమైనటువంటి బ్రాండ్ గా మనం తయారు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ముందుకు నడవబోతున్నాం. ఈ 18 నెలల్లో మనం సాధించినటువంటి విజయాలు ఇవన్నీ కాదు, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం తాలూకా సహకారం, మోదీ గారి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనం ఎలాంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ రోజుల్లో రాజధాని ఏంటంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అటువంటిది ఈ రోజు రాజధానికి
కోట్ల రూపాయలు మనం కేటాయించుకొని ఇప్పుడు కూడా మనం వాస్తవంగా అక్కడికి వెళ్ళి అమరావతిలో చూస్తే 24 అవర్స్ అర్ధరాత్రి వెళ్ళి చూసినా సరే లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్ట్ చేసుకొని మన రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయాలని శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, స్కామ్స్ ఫ్రీ గవర్నమెంట్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసుకుంటూ డిజిటల్ ఇండియాకి పునాదులు వేసుకుంటూ స్టార్ట్అప్ ఇండియాకి, మ్యానుఫ్యాక్చరింగ్ కి పునాదులు వేస్తూ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొని వస్తూ ఒక ఇన్క్లూజివ్ గవర్నెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నాయంటే ఒక 10%, 20%, 30% ప్రజానికానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ బడ్జెట్ తాలూకా ప్రభావం అందాలనే ఆలోచనతో గత 12 సంవత్సరాలు అలుపు ఎరగనటువంటి ఒక శ్రమతో కృషి చేసినటువంటి ప్రధానమంత్రి గారి తాలూకా విజన్ వల్ల ఫ్రజైల్ 5 అంటే బలహీనంగా ఉన్నటువంటి ఒక 5 ఎకానమీస్ నుంచి ఈ రోజు మళ్ళీ అదే ప్రపంచం 4వ అత్యధిక ఆర్థిక శక్తిగా ఈ రోజు భారతదేశం గుర్తిస్తుందంటే అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ క్రెడిట్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాం. ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి రిఫార్మ్స్ వల్ల ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2026వ సంవత్సరం దీని తాలూకా ఒక విశిష్టత ఏంటంటే 21వ శతాబ్దంలో 2వ క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మొదలు పెట్టేటటువంటి సంవత్సరం. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం. ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మన అందరం భారతదేశం తరఫున పెట్టుకున్నాం. వికసిత భారత్ 2047. 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందుకుంటున్నాం. వికసిత భారత్ గా మనం అందరం కూడా అవతరించాలంటే దేశం తాలూకా పరిస్థితి ముందుగా మనం అందరం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 2014లో దేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వంలో 2014 ముందు భారతదేశం గురించి ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకుంటే ఫ్రజైల్ 5 ఎకానమీస్ గా ఒకటి గుర్తించారు. ఫ్రజైల్ 5 అంటే బలహీనంగా ఉండేటటువంటి దేశాలలో ఒకటి భారతదేశం అని చెప్పి ఆ రోజు 2014 ముందు ఎకానమీస్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024-26 మధ్య కాలంలో ఒక అపూర్వమైన స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో హెల్దీ వెల్దీ హ్యాపీ నినాదంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. 2047కి వికసిత భారత్గా దేశాన్ని చేయాలని ప్రధాని మోదీ ఆలోచన అయితే 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని తెలిపారు. నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసి నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయడం గొప్ప విషయమన్నారు. టూరిజం సెక్టార్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ గురించి మీతో మాట్లాడదామని, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 2047కి భారతదేశాన్ని వికసిత భారత్గా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే స్వర్ణాంధ్రగా తయారు చేయాలనేటువంటి ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతుంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు హైటెక్ సిటీని అత్యద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మనకి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కూడా ఈరోజు అమరావతిలో చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా పర్యాటక రంగానికి వచ్చేటప్పటికి కూడా ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగంలో చేసినటువంటి భ్రష్టత్వాన్ని నివారించి నెమ్మదిగా మళ్ళీ పట్టాలెక్కిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ
ఇవాళ 2024-29కి గాను ఒక పర్యాటక పాలసీని తీసుకురావడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ స్టేటస్ అనేది టూరిజంకి ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం, అదే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు రావడానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ. అందుకే ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో 18 నెలల కాలంలో రమారమి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ సెక్టార్లో ఆకర్షించగలిగాం. అంతకుముందు మేము నిర్వహించినటువంటి విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి, తిరుపతి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పెట్టుబడిదారుల సదస్సులు అనేక మంది ముందుకొచ్చారు. దాంతోపాటు మన సిఐఐ విశాఖపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు రావడం జరిగింది. 117కు పైగా ప్రఖ్యాత సంస్థలతోటి ఒప్పందాలు చేసుకున్నాం మొత్తంగా ఈ సదస్సుల్లో. అదేవిధంగా 27 ప్రాజెక్టులకి SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటారు. ఆ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఉంటారు. 27 ప్రాజెక్టులకి, కొత్త ప్రాజెక్టులకి అనుమతులు తీసుకోవడం జరిగింది. అందులో 3 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, పురోగతిలో 12 ప్రాజెక్టులు ఉన్నాయి, శంకుస్థాపనకు సిద్ధంగా 5 ప్రాజెక్టులు ఉన్నాయి, 7 ప్రాజెక్టులకి భూ కేటాయింపులు పూర్తయ్యాయి. వీటన్నిటి ద్వారా పర్యాటకులను అందుబాటులోకి 4,839 రూములు అందుబాటులో తీసుకురాబోతున్నాం. ఇవి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున ఈ మధ్యకాలం గత వైకాపా పాలకులు అన్ని వ్యవస్థలు, సంక్షేమ పథకాల్లో చేసిన తప్పులను ప్రస్తుతం తాము సరిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ డివిజన్ సుబ్బారావుపేటలోని సచివాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారం కోసం నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 1వ డివిజన్లో ఇప్పటి వరకు 80 లక్షల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, మరో 80 లక్షల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. ప్రజల అర్జీలు విని స్వర్ణ వార్డ్ వ్యవస్థ ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణ వార్డు మన బంగారు కుటుంబాల్లా మెరుస్తాయన్నారు. గత పాలకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దొంగ పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. వాటిని తాము సరిచేసి అర్హులకు మంచి స్థలాలు, టిట్కో ఇళ్లు త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే త్వరలోనే అర్హులకు పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సిటీ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా 2-3 సచివాలయాలు లేకపోతే 4 సచివాలయాలు ఉంటా ఉన్నాయి. ఈ సచివాలయాల ద్వారా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు. ప్రజలు ఎవరైతే అర్హత కలిగి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సచివాలయంలో ఉన్న వ్యవస్థ ద్వారానే ప్రజలకి చేరువ చేస్తా ఉన్నారు. సచివాలయ వ్యవస్థని స్వర్ణ వార్డ్ అని మార్చారు. బంగారు కుటుంబాల్లాగా బంగారం అన్నట్టు తెచ్చారన్నమాట. స్వర్ణ వార్డ్ బంగారం రేటు కూడా పెరిగిపోతా ఉంది. మీ అందరి యొక్క అర్జీల ద్వారా సుమారు 80 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. మరొక 80 లక్షలకి ఇప్పుడు టెండర్లు గెలబోతా ఉన్నాయి. మొన్న కమిషనర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అది కాకుండా పార్కులను అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. 4 పార్కులు కూర్చోండమ్మా బీజేపీ వాళ్ళు. 3 పార్కులకి నారాయణపురం అన్ని కూడా దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్లు పెంచిస్తా ఉన్నాం, ఇచ్చాం. కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హత పొంది పెన్షన్ తీసుకుంటున్న వారి ఇంటి పెద్ద ఎవరైనా మరణిస్తే తక్షణమే వారి యొక్క గృహిణికి ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ నియోజకవర్గంలో సుమారు 400. ప్రభుత్వంలో ఒక్క ఉన్న వాళ్ళని ఏదో ఒక సాకులు చూసి తీసేశారు. ఎవరినైతే తీసేశారో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24లో ఎవరికైతే పెన్షన్ కోల్పోయారో ఆ లిస్టులు కూడా వచ్చినాయి. రివ్యూ చేసి అర్హత కలిగిన వాళ్ళు ఎవరున్నారో అవన్నీ కూడా పైకి పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తామన్నా భవిష్యత్తులో కూడా పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలం. కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పరిగెడతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బస్సు మొదలుకొని దీపం పథకం అన్ని కూడా చేసుకుంటూ వెళ్తాం. ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించామంటే సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉందా లేదా,
అక్కడ ఉన్న వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఏదైనా సమస్యలు ఉన్నాయన్నది మేము కూడా ఏదైతే స్వర్ణ వార్డు ఏదైతే ఉందో వాటి ద్వారా ప్రజలకి సేవ అందుతుందా లేదా, సంతృప్తిగా ఉందా లేదా, ఇంకేదైనా సమస్యలు ఉన్నాయన్నది అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు ఈ రోజున మొదలుకొని ప్రతి శుక్రవారం ఒక వార్డులో ఆ వార్డులో ఉన్న స్వర్ణ వార్డులు అందరినీ కూడా దాంట్లో ఉన్న అడ్మిన్ నుంచి అందరినీ పిలుస్తాం, అవగాహన చేసుకుంటాం. ఇంకేదైనా సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలన్న ఆలోచనతో ముందుకెళ్తాము. మేము కూడా కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 7 జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో తలపెట్టిన దైవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నుండి శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం ఉదయం సామూహిక సత్యదేవుని వ్రతాలు, సాయంత్రం 6 గంటల నుండి శ్రీ సత్యదేవుని కళ్యాణం, సోమవారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి మహోత్సవాలకు భక్తులు భారీగా హాజరై కనులారా తిలకించాలని జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ 50 మంది భక్తులకు పిలుపునిచ్చారు. ఇరిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన శివకేశవ ఆలయం వద్ద ఈరోజు శ్రీనివాస కళ్యాణం సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏర్పాట్లు అన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇర్రిపాకలో ఏలేరు నదీ తీరాన సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో స్వామివార్ల దివ్య కళ్యాణానికి సుప్రసిద్ధ వేద పండితులు వస్తున్నారని, ఈ కళ్యాణ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. మొదటి రోజు శ్రీ శ్రీనివాస కళ్యాణానికి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని, ఆలయాలకు పూలతో అలంకరించి ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, మురి సత్యబాబు, అనుకూల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం. ఒక 2 గంటలకైతే ఇబ్బంది లేదు, ప్రోగ్రామ్ పూర్తయ్యేదాకా ఉంటాం. సాయంత్రమే వేళ వస్తున్నావు కదా. అలాగేనా వద్దులే ప్రసాద్ బళ్ళు తీయించండి. బండి ఎవరిది?
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలి. శివరాత్రి ఏర్పాట్లు 2027 గోదావరి పుష్కరాలకు తొలి ట్రయల్ రన్. కలెక్టర్ కీర్తి చేకూరి. ఆర్ఎంసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 6 వరకు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాలు. గోడ ప్రతులను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. రెండు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిపేందుకు సీఎం కృషి. 2026-27 కేంద్ర బడ్జెట్ యువత అభివృద్ధి లక్ష్యంగా రూపొందింపు. రెండు 2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబీసీ న్యూస్.